హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం కోదాడ నుంచి ఖమ్మంకి రాబోతున్న కొత్త హైవే గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది నేషనల్ హైవే 65. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు నేషనల్ హైవే 65 మీద సూర్యాపేట దాటిన తర్వాత కోదాడ ఉంటుంది. ఈ కోదాడ దగ్గర నుంచి ఖమ్మం వెళ్ళటానికి ఉన్న నేషనల్ హైవేని 4 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ హైవే నెంబర్ 365A. ఇది యాక్చువల్ గా కోదాడ నుంచి ఖమ్మం దగ్గర నుంచి మహబూబాబాద్ లో ఉన్న కుర్వీ దాకా ఉంటుంది. అక్కడ 365 నేషనల్ హైవేలో ఈ 365A వెళ్లి కలుస్తుంది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నప్పుడు కోదాడ దాటిన తర్వాత ఈ పాయింట్ లో ఈ కొత్త హైవే స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నదే హైదరాబాద్ విజయవాడ హైవే మీద కోదాడ దాటిన తర్వాత ఖమ్మం వైపు కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్చేంజ్. ఈ రోడ్డు మొత్తం పొడవు సుమారుగా 30 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్ గా ఈ 365A అనేది కోదాడలోంచి వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఈ రోడ్డు కోదాడ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్న 365A లో కలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఖమ్మం దాకా ఉన్న 365A రోడ్డులో ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తాయో ఆ ఊర్ల దగ్గర బైపాస్ రోడ్లను నిర్మిస్తారు. మిగతా రోడ్డు ఆల్రెడీ ఉన్నదాన్ని 4 వరుసల రోడ్డు లాగా వైడ్ చేస్తారు. ఇది కోదాడ దగ్గర నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు. సో ఈ కొత్త రోడ్డు కోదాడగా బైపాస్ లాగా స్టార్ట్ అయ్యి ఇక్కడ 365A లో కలుస్తుంది. ఇక్కడ నుంచి కొత్తూరు ముందు దాకా ఆల్రెడీ ఉన్న రోడ్డుని వైడ్ చేస్తారు. ఇక్కడ కొత్తూరు దగ్గర మళ్ళీ బైపాస్ ని నిర్మిస్తున్నారు కొత్తగా. ఇది కొత్తూరు, నేలకొండపల్లి, సింగిరెడ్డిపాలెంని దాటిన తర్వాత 365A లో కలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న గువ్వలగూడెం, గోకినేపల్లిని దాటడానికి బైపాస్ ని నిర్మిస్తున్నారు. ఇది కోదాడ దగ్గర టువర్డ్స్ ఖమ్మం వెళ్లే దారి. యాక్చువల్ గా ఈ జంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్లైఓవర్ పైనుంచి వస్తాము. ఈ పాయింట్ లో యాక్చువల్ గా ఉన్న రోడ్డులోకి కొత్త రోడ్డు కలుస్తుంది కోదాడ దాటిన తర్వాత. సో ఇప్పుడు మీరు ఈ రోడ్డు మొత్తంలో జరుగుతున్న వర్క్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ని భారతమాల పరియోజన ప్రాజెక్టు లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు లో భాగంగా అవసరమైన దగ్గర మేజర్ బ్రిడ్జెస్, మైనర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, డ్రైన్స్ మరియు సర్వీస్ రోడ్స్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో టోల్ గేట్ వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అనేది ఎగ్జాక్ట్ గా గూగుల్ మ్యాప్ పిన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ముదిగొండ ఏరియాని దాటడానికి ఇంకొక బైపాస్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఖమ్మంలోకి కలుస్తుంది ఈ రోడ్డు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయ్యి పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.